స్మైల్. అలా పిల్లలతో సరదాగా ఈరోజైతే మొదలైంది. మీరు కూడా ఈరోజంతా మంచిగా ఉండాలని దేవుణ్ణైతే గట్టిగా కోరేసుకున్నాను. అసలే అందమైన ఉదయం, ఇప్పుడిప్పుడే పుడుతున్న సూర్యుడు, కిటికీలో నుంచి ఉదయాన్నే కాచే ఎండ మన మొహాల్ని అలా సుతిమెత్తగా తాకుతుంది. ఈ ఫీలింగ్ అయితే చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎవరైనా 24 hours కష్టపడుతున్నారంటే అది ఫ్యాన్ ఒక్కటే. ఎండాకాలమైనా, చలికాలమైనా, రాత్రైనా, పగలైనా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా ఫ్యాన్ తిరగాల్సిందే. నేను ఎలాగో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవనని చెప్పి మా వాళ్ళైతే ఈ బెడ్రూమ్ డోర్ ఇలా తెరిచేస్తారు. ఆ వెలుతురు నా మొహం పైన పడేలా చేస్తారు. అప్పుడు కానీ మనకు మెలకువ రాదు కదా. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే కానీ రఘు ఉండాలి. ఐదొబ్బాయి కానీ ఆ ఫోన్ చూడాలి. మళ్ళీ ఫోన్లోనే సైడ్ పోయే టీవీ చూడాలి. ఎగ్జామ్ ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి. ఇన్విజిలేటర్ కాపరేషన్ బాగా ఉండాలి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టచ్చు, ఏం పర్లేదు. మా రాజుగాడు మార్నింగ్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళమ్మకు భయపడి, లేకపోతే మీద పడి కచ్చేయగలదు. ఉమా యాజ్ యూజువల్గా సామాన్లని చేతులు అరిగిపోయేలా కడిగేస్తుంది. నేను వీడియో తీసుకుంటుంటే మా అమ్మ టీ పెట్టుకుని నా కోసం వెయిట్ చేస్తుంది. ప్రతి మార్నింగ్ ఓ అందమైన టీతో మొదలవ్వాల్సిందే, లేకపోతే ఆ రోజు గడిచినట్టు ఉండదు. రండి, టీనైతే 2 సిప్పులేసేస్తాం. ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది? రోజు తాగేలానే ఉంది, కొత్తగా ఏం లేదు. నేనేమో మావాడు చూశాడా, చదివిందే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి. శ్రీకృష్ణదేవరాయలు గుడులు కట్టించెను, శ్రీకృష్ణదేవరాయలు గుడులు కట్టించెను అని 10 సార్లు చదివితే కానీ ఆ సెంటెన్స్ మనకు గుర్తుండదు. మా అమ్మ ఎర్రగడ్డలు టమాటోలు కోసుకోవడానికి కత్తిపీటనైతే క్లీన్గా కడిగేసింది. చెప్పడం మర్చిపోయాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన. నాకు బాగా తెలుసు ఏదైనా గుచ్చి గుచ్చి చెప్తే కానీ మనం చేయమని చెప్పేసి. నేను కూడా అంతే, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునేయండి. ఆవులు హ్యాపీగా గడ్డి మేస్తున్నాయి. వాతావరణం చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత పొల్యూషన్ లెస్గా ఉందో. ఏదేమైనా పల్లెటూర్లు పల్లెటూర్లేనండి. ఇక్కడ వచ్చే ఫీలే వేరు, ఆ వైబ్సే వేరు. మార్నింగ్ పచ్చుల కిలకిలలు వినడానికి ఎంత వినసొంపుగా ఉందో కదా. ఈ ఫ్లవర్స్ అయితే చూడండి చాలా రెడ్గా ఉన్నాయి. నేనైతే రోజు చూస్తుంటాను, కానీ దీని పేరైతే మాత్రం నాకు తెలియదు. కానీ చూడడానికి చాలా బాగుంది. ఈ చెట్టు చిట్ట చివరి కొమ్మలో ఒక పచ్చి అయితే ఉంది చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఐఫోన్ క్లియర్గా చూపించు. ఈ ఐఫోన్ ఒకటండి, మనం చూపించాలనుకున్న ఆబ్జెక్ట్ని క్లియర్గా చూపించదు, బ్లర్ చేస్తుంది. స్లో మోషన్లో చూడండి 2 పచ్చులు మార్నింగ్ ఇదేం పనిరా, పొండే పొండే ఇంటికి పడరా. మంచిగా చదువుకుని బాగుపడదామని ఒక్కడికి కూడా లేదు. వెళ్ళండ్రా, వెళ్ళిపోయి రెడీ అయ్యి స్కూల్కి పోండ్రా. మన దెబ్బకి చూసాడా భయపడి ఎలా పారిపోయిందో. అలా ఉంటుంది మనతో పెట్టుకుంటే, మామూలుగా ఉండదు. అక్కడొక బర్డ్ చూడండి, కరెంటు వైర్ల పైన ఎంత దర్జాగా కూర్చుని ఎగిరిపోయిందో. మనకు కూడా అటువంటి పవర్స్ ఇస్తే బాగున్నాం. దేన్ని పట్టుకున్నా కరెంట్ షాక్ కొట్టకుండా, చివరికి జీవితాన్నైనా అమ్మాయిలనైనా. ఎంత ప్రశాంతంగా ఎగురుతుందో చూడండి. మనిషికి కూడా అంత ప్రశాంతత ఇస్తే ఎంత బాగున్నావు మరి. బట్ మనిషికి అస్సలు ఉండదు కదండి, అదే ప్రశాంతత.
అతి తెలివైన జంతువు మనిషే, అతి దరిద్రమైన జంతువు కూడా మనిషే, అతిగా కష్టాలు పడే జంతువు కూడా మనిషే. బాడీలో కొవ్వుని, మైండ్లో టెన్షన్ని తీసేయడానికే ఈ మార్నింగ్ వాక్. సరదాగా కాసేపు చల్లటి కబుర్లతో మా మార్నింగ్ వాక్మేట్తో అలా పంచుకుంటున్నాను. మీలో ఎవరికైనా నాతో మార్నింగ్ వాక్ చేసేయాలంటే ఇలా మా ఊరికి వచ్చేయండి. అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొబైల్తో షూట్ చేస్తున్నందుకు చెయ్యి, నడుస్తున్నందుకు కాళ్ళు తెగ లాగేస్తున్నాయండి. ఇంటికెళ్ళి వెంటనే జండు బాంబు రాసేసుకోవాలి. చిటికేసేలోపు సాయంత్రం వచ్చేసింది. ఎండ చూడండి కిటికీలో నుంచి ఎలా పడుతుందో. మా బుడ్డోడు చూసాడా, స్కూల్ నుంచి వచ్చాడా లేదో ఇంక మొబైల్ తీసేశారనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు ఆ మొబైల్ని వదలరు. ఆకాశంలో ఇంద్రధనస్సును అందరూ చూసే ఉంటారు, కానీ మొబైల్లో ఇంద్రధనస్సును చూపించడం మీకు వచ్చా? ఇప్పుడు మన మొబైల్లో చూడండి ఇంద్రధనస్సును ఎలా చూపిస్తున్నానో. అదే మన టాలెంట్, మామూలుగా ఉండదు. ఇప్పుడు రివర్స్లో చూపిస్తాను చూడండి ఇంద్రధనస్సు. చూసారా, రివర్స్లో లైట్గా ఇంద్రధనస్సు పడుతుంది. అదేనమాట, విండోలో నుంచి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలతో మనం ఇంద్రధనస్సును తయారు చేస్తాం. ఐఫోన్తో మామూలుగా ఉండదు. ఏంట్రా వీడియో స్టార్టింగ్లో చూపించిన టీనే మళ్ళీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అస్సలు కాదండి, ఇది ఈవినింగ్ టైం టీ అనమాట. ఎండ చూసారా నా చేయి పైన ఎలా వస్తుందో. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనకైతే టీ కంపల్సరీ ఉండాల్సిందే. జీవితంలో అన్నీ రొటీనే, ఇంక్లూడింగ్ ఇంట్లో ఆడవారికి సామాన్లు తోవడంతో పాటు. చూడండి, ఇదే వీడియోలో మార్నింగ్ ఉమా సామాన్లు తోముతూ ఉండడం మీకు చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ పాత్రలు క్లీన్ చేయడానికి రెడీ అయిపోయిందనమాట. అదే జీవితం, మామూలుగా ఉండదు. అసలే ఎండాకాలం, పైగా ఈసారి ఎండలు బాగా ఎక్కువ. రోజు చెట్లకు నీళ్లు పడుతున్నా కానీ చెట్లు ఎండిపోతూనే ఉన్నాయి ఈవినింగ్ అయ్యేసరికి. కాబట్టి దీనికి ప్రతిరోజు ఇలా స్నానం చేయించేయాలి, తాగడానికి నీళ్లు పెట్టేయాలి. లేకపోతే చాలా కష్టం, ఏ చెట్టు బ్రతకదన్నమాట. పర్యావరణాన్ని కాస్తో కోస్తో ఇలా మేము బ్రతికిచ్చేస్తున్నాం. మా చిట్టిగాడు చెట్లకి నీళ్లు పడుతుంటే ఈ తొండైతే చూడండి చెట్టు కొమ్మలో నుంచి ఎలా నక్కి నక్కి చూస్తుందో. ఏ తొండ, బయటకొచ్చామా, బయటకొచ్చే. అసలే ఇది వెడ్నెస్డే, కర్రీ వండుకు తినేయగలను. ఈవినింగ్ టైం 6:30 అవుతుంది. ఉమాతో పాటు సూపర్ మార్కెట్కి వచ్చాను అనమాట, కొన్ని గ్రాసరీస్ కావాలంటే. అలా బైక్లో ఉమాని సరదాగా తీసుకొచ్చేసాను. ఉమా అలా పర్చేస్ చేస్తూ ఉంటే నేను మాటికి నా అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండిపోయాను. అసలే ఇది మంత్ ఎండ్, అంటే ఈ వీడియో మీకు నెక్స్ట్ మంత్ వస్తుందనుకోండి. పైసలు చాలా తక్కువ ఉన్నాయి. యాజ్ యూజువల్గా మనది కూడా సగటు జీవితమే. అలా శాలరీ వస్తుందో లేదో, ఇంటి ఖర్చులు కని, ఆ ఖర్చులు కని, ఈ ఖర్చులు కని, ఈఎంఐలని అంతా పోగా మిగిలేది ఏ 100లో 1000లో. అవి కూడా మంత్ ఎండ్ వచ్చేసరికి అస్సలు ఉండవు. మళ్ళీ 1వ తేదీ కోసం ఎదురు చూడడమే. పొరపాటున మనం ఎప్పుడైనా డాక్టర్ని కలిసామంటే వైట్ రైస్ తినద్దు, బ్రౌన్ రైస్ తిను, అది ఇదని చెప్తారు. మనం సూపర్ మార్కెట్కి రాగానే అవంతా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మనం పెద్ద ఆలోచనలో పడిపోతాం ఏ రైస్ తినాలి అని చెప్పేసి. సో ఫైనల్గా మేము కూడా బ్రౌన్ రైస్ తీసేసుకున్నాం, తప్పదు కదా మరి. ఈ ప్రైజెస్ చూసి ఉమా అయితే నోరెళ్ళ పెట్టేస్తుంది. ఏంటి ఇంత ప్రైజెసా అని చెప్పి. అసలే కలికాలం, అందులోనూ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. రేట్లు ఆకాశంలో ఉన్నాయి, మన ఆదాయాలు భూమి మీద ఉంది. దేనికి అసలు పొంతనే లేదు. ఇది రోస్టెడ్ సేమియా. మామూలు సేమియా అయితే 50 రూపీసు, రోస్టెడ్ సేమియా హాఫ్ కేజీ 100 రూపీస్ ఉంది. దట్టు దీన్ని ఒక చిన్న బాటిల్లో పెట్టారు కదా, ఆ బాటిల్ కాస్ట్ కూడా మనపైనే తోసేశారు.
మొత్తం మీద సక్సెస్ఫుల్గా సూపర్ మార్కెట్ పర్చేజ్ అంతా అయిపోగొట్టుకుని బయటైతే వచ్చేసాం. ఇంకాసేపు ఉన్నామనుకోండి పే చేయడానికి మన అకౌంట్లో డబ్బులు కూడా లేవు. అంతే, ఇక్కడ మనము వన్ డే పని చేసేయాల్సిందే. దేవుడి పూజకి పువ్వుల్ని ఉమా ఎప్పుడూ ఇక్కడే కొంటుంది. ఈరోజు ఎందుకో పువ్వులు చాలా వాడిపోయినాయి. మనం ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, ఈవినింగ్ టైంలో వస్తే ఇదే బాధ, అన్నీ వాడిపోయిన పువ్వులే దొరుకుతాయి. అలా పర్చేజ్ అంతా ముగించుకుని ఇంటికి రాగానే పిల్లలైతే ఆ ఐటమ్స్ చుట్టూ అలా చుట్టుముట్టేశారనమాట. వాళ్ళు తినడానికి ఏమైనా తెచ్చామా లేదా అని తడిమేస్తున్నారు. బట్ బిస్కెట్ ప్యాకెట్స్ తప్పించి మేమైతే ఏమీ తేలేదు. తెచ్చామండో, వాళ్ళ చేతిలో ఉంది కదా ఆరెంజ్ జ్యూస్, అదే సమ్మర్లో అలా చల్లగా తాగడానికి. అది నేను తాగనులేండి, వాళ్ళ తాగేది, అది మాత్రం తెచ్చాం. తీసారు, ఓకే అంతే, ఇద్దరికి ఒక గ్లాస్ వచ్చేసింది. హైడ్ అండ్ సీక్ బుడ్డోడికి చాలా ఇష్టమైన బిస్కెట్స్ అవే. వాటిలో క్రీమ్ ఉంటుంది కదా, అందుకే వాడికి ఇష్టం. ఇలా ఖాళీ టైంలో ఇంటి పనులు, మిగతా టైంలో అంతా ఆఫీస్ పనులు చేసుకుంటూ జీవితాన్ని అలా సాగిచ్చేస్తున్నానమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి మరోసారి అడుగుతున్నా, ఒక లైక్ కొట్టండి రా బాబు. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.